అందరికీ నమస్కారం. యువత రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు రాజకీయ నాయకులు, కానీ రానివ్వరు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఈ ముసిలి రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాలని సమూలంగా ప్రక్షాళన చేయాలి. అంటే వాళ్ళని 55 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు అనవసరం రాజకీయాల్లో. ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేలు అయి కూడా సిట్టింగ్ సీటు అని చెప్పి మనం వాళ్ళకి ఇస్తున్నాం. అంత అవసరమా? ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటే వాళ్ళ సంగతి తెలిసిపోతుంది. వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, వాడి రాజకీయాలకు వచ్చేటప్పుడు వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది, రాజకీయాలకి వచ్చిన తర్వాత బినామీ పేర్లతో వాడు ఎంత మెయింటైన్ చేస్తున్నాడు అన్నీ ఆ నియోజకవర్గ ప్రజలకి తెలిసి కూడా వాడిచ్చే 1000-2000కి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసే ప్రామిస్లకి ఫ్రీ సిలిండర్లు ఇస్తాము, బస్సుల్లో వరకు తిప్పుతాము, పిల్లలకి చదువులకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏమార్చి జనాన్ని పర్టికులర్గా 5 ఏళ్ళు అయినా కూడా సిట్టింగ్ సీట్లు ఒక్కొక్కరు ఈ 2 సార్లు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలు అయ్యి మట్టి బుర్రలు కాబట్టి 9 సార్లు ఎమ్మెల్యేలు కూడా అవుతున్నారు. కానీ వాళ్ళ నియోజకవర్గాలకు పోయి మనం చూస్తే అది ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో? ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఇంప్రూవ్మెంట్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు, ఫారెన్లో పెద్ద పెద్ద హోటళ్ళు కట్టుకుంటున్నారు, వీళ్ళందరూ లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో ఉండరు, వాళ్ళు పోయేది రాజధాని ప్రాంతంలో ఇల్లు తీసుకొని నివసిస్తూ ఉంటారు. ఇటువంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా? ప్రజలారా ఆలోచించండి. నెక్స్ట్ టైం ఓటు వేసేటప్పుడు ఏం తెలియనోడైనా సరే, అనుభవం లేకపోతే ఏమవుతుంది? అందరు అనుభవంలోకి ఉండే వచ్చారా? లేదు కదా. అనుభవం లేనోడు నిలబడ్డాడంటే వాడికి సపోర్ట్ చేయండి, వాడిని గెలిపించండి. మీ తలరాతని మీరు మార్చుకొని తెప్పితే ఎవడో వచ్చి మార్చాలని చూడొద్దు, మారుస్తారని. వాళ్ళు ఖచ్చితంగా రారు. ఎవరు మీకు మీరే మారి నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎమ్మెల్యే అయ్యి పని చేయలేదంటే వాళ్ళని తరిమి కొట్టండి. తరిమి కొట్టడం అంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. పని చేసేవాడికే పదవి, పని చేయని వాడికి పదవి అవసరం లేదు. వాడు ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది.